Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. Today we will discuss about Indian Penal Code with some tips and tricks which are developed by me. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా కోరిలేట్ చేయగలుగుతాము ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్లో చాలా న్యూమరస్ సెక్షన్స్ అండ్ న్యూమరస్ చాప్టర్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 23 చాప్టర్స్ ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఇన్ని సెక్షన్స్ ఉన్నాయండి, 511 సెక్షన్స్. మరి ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? అసలు 511 నంబర్ అన్న మనం గుర్తుపెట్టుకోగలుగుతామా? ఈ చాప్టర్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? దాని మీద ఒక చిన్న టిప్స్ అండ్ ట్రిక్ డెవలప్ చేశానండి. సో లెట్స్ గో త్రూ దాట్. నా టిప్ అండ్ ట్రిక్ 3 థింగ్స్తో రిలేట్ అయి ఉంది. 3 పర్సన్స్ అనుకోవచ్చు మీరు. ఐజీ, సెకండ్ వెరీ ఫేమస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, థర్డ్ చైల్డ్ మ్యారేజ్. మరి ఇవే ఎలా లింక్ అవుతాయి దీంతో అని చూద్దాం. ఈ ట్రిక్లో ఫస్ట్ ట్రిక్ నేను ఏదైతే ఐజీ అని చెప్పానో, ఇన్స్పెక్టర్ జనరల్, ఐజీ అంటే ఇన్స్పెక్టర్ జనరల్, తనకి ఒక పేయింగ్ గెస్ట్ ఉంది పీజీ. దానిలో ఏసీ ఉంది, సోఫా ఉంది, ఎక్వేరియం ఉంది. సో మనం ఎలా చదువుతామంటే ఐజీకి ఒక పీజీ ఉంది, దానిలో ఏసీ ఉంది, సోఫా ఉంది, ఎక్వేరియం ఉంది. రిమెంబర్ దిస్. లెట్స్ గో టు ద నెక్స్ట్ టిప్. వెరీ ఫేమస్, నేను చెప్పాను కదా, పవర్ స్టార్. పవర్ స్టార్తో పీనల్ కోడ్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్లో నించున్నారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ గురించి చదివారు, దానిలో ఉన్న వెయిట్ తెలుసుకున్నారు, దానిలో ఉన్న పబ్లిక్ గురించి, రిలీజన్ గురించి, హ్యూమన్ బాడీ గురించి, ప్రాపర్టీ గురించి, డాక్యుమెంట్స్ గురించి, వీటిలన్నిటి గురించి తెలుసుకున్నారండి. దీంతో సెకండ్ ట్రిక్ కంప్లీట్ అయిపోతుంది. లెట్స్ గో టు ద థర్డ్ ట్రిక్, చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు క్రూయల్గా బిహేవ్ చేస్తారండి. క్రూయల్గా బిహేవ్ చేయడం వల్ల ఏమవుతుంది? సొసైటీలో డిఫేమ్ అవుతారు. డిఫేమ్ అవటం వల్ల క్రిమినల్గా మారుతారు. క్రిమినల్గా మారితే ఇంకేముంటుంది? మనకందరికీ తెలిసిందే, ఇంకేముంది? అరెస్ట్ అవుతారు. సో ఈ ట్రిక్ ఏదైతే నేను డెవలప్ చేశానో ఈ చాప్టర్స్ తోటి ఎలా లింక్ అవుతుంది అనేది మనం చూద్దామండి. సి ఫర్ ఐ ఇట్స్ ఇంట్రొడక్షన్, ఫర్ జీ it's general explanations, for P it's punishment, for G it's general exceptions, for A it's abatement, for C it's criminal conspiracy. ఇప్పుడు వరకు ఏదైతే చూసారో దాని తర్వాత నుంచి వచ్చే ఏ ప్రతి చాప్టర్ అయినా కానీ మీకు ఎలా అంటే ఈ కొన్ని వర్డ్స్ మీకు కామన్గా కనిపిస్తాయండి. అఫెన్సెస్ అగేన్స్ట్ అనే ఉండొచ్చు, అఫెన్సెస్ రిలేటింగ్ అనే ఉండొచ్చు, లేకపోతే అఫెన్సెస్ ఎఫెక్టింగ్ అనే ఉండొచ్చు. సో ఈ వర్డ్స్ కాకుండా మిగతావి నేను మెన్షన్ చేశాను. జస్ట్ లుక్ ఇన్ టు దాట్. అగైన్ ఎస్ ఫర్ సోఫా, ఏ ఫర్ ఆర్మీ, పీ ఫర్ పబ్లిక్ ట్రాంక్విలిటీ, మన పవర్ స్టార్ తోటి లింక్డ్ ఇది. పవన్ కళ్యాణ్ తోటి పబ్లిక్ సర్వెంట్స్. ఎలక్షన్స్కి సిమిలర్ వర్డ్ అండి, ఎలక్షన్స్. సివిల్కి కంటెంప్ట్స్ ఆఫ్ ది లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్. పీ ఫర్ పబ్లిక్ జస్టిస్ అండ్ ఫాల్స్ ఎవిడెన్స్. సి తోటి కాయిన్ అండ్ గవర్నమెంట్ స్టాంప్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాయిన్ అండ్ గవర్నమెంట్ స్టాంప్స్ మీద ఏముండొచ్చండి ఒకసారి చూడండి మీరు. వెయిట్స్కి మళ్ళీ సిమిలర్ వర్డే, వెయిట్స్కి వెయిట్స్ అండ్ మెజర్స్. పబ్లిక్కి పబ్లిక్ హెల్త్, సేఫ్టీ, కన్వేయన్స్, డిఫెన్స్ అండ్ మోరల్స్. ఇది 14th ఏదైతే ఉందో, యూ మే థింక్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎండ్ మోరల్స్, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కనెక్టెడ్ టు దిస్ హోల్ థింగ్. నెక్స్ట్ రిలీజియన్కి రిలీజన్, సేమ్ వర్డ్. హ్యూమన్ బాడీకి హ్యూమన్ బాడీ, సేమ్ వర్డ్. అగైన్ ప్రాపర్టీకి ప్రాపర్టీ, సేమ్ వర్డ్. డాక్యుమెంట్స్కి డాక్యుమెంట్స్ అండ్ ప్రాపర్టీ మార్క్స్, సేమ్ వర్డ్. నెక్స్ట్ మన థర్డ్ ట్రిక్ చైల్డ్ మ్యారేజ్ గురించి ఏదైతే ఉందో దాని మీద చూడండి. సి ఫర్ క్రిమినల్ బ్రీచ్, మ్యారేజ్ ఫర్ మ్యారేజ్, క్రూయల్కి క్రూయాలిటీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్, డిఫేమ్కి డిఫెమేషన్, క్రిమినల్కి క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇన్సల్ట్ అండ్ అనోయన్స్, అరెస్ట్కి అటెంప్ట్స్ టు కమిట్ ఒఫెన్సెస్. వన్ మోర్ అదర్ ట్రిక్, ఈ 511 సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇది మనకు ఎలా గుర్తు రావాలి? ఇండియన్ పీనల్ కోడ్ అంటే మనకు 511 అని గుర్తు వచ్చేయాలి. హౌ? పీనల్ వర్డ్ ఏదైతే ఉందో దట్ కన్సిస్ట్ ఆఫ్ 5 letters. When it comes to the Indian,
ఈ 511లో ఫస్ట్ 5 అయిపోయింది. నెక్స్ట్ ఫర్ 11 జస్ట్ థింక్, ఇండియన్లో మళ్ళీ 6 లెటర్స్ ఉన్నాయండి. 6 + 5 = 11. So 511 sections. See, this is a very small trick. I hope it is beneficial to you. If you really like this video, please do like, share and subscribe. And దీనివల్ల మీకు అట్లీస్ట్ సమ్ బెనిఫిట్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ అ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్.